పొగాకు రైతులకు గత ఏడాది 450 రూపాయలు కేజీకి అత్యధికంగా ఇచ్చామని కూటమి ప్రభుత్వం గొప్పలు చెబుతుందని, కానీ అదే వేలం చివరి రోజుల్లో మాత్రమే అత్యధిక ధర ఇవ్వడం జరిగిందని ఆ సాకు చూపించి పెట్టుబడి అమాంతం పెంచేశారని పొగాకు రైతులు ఆరోపిస్తున్నారు. వేలం కేంద్రాల్లో కేజీకి 170 నుంచి 260 రూపాయల లోపు మాత్రమే ఈ ఏడాది పలుకుతుందని రైతులు వాపోతున్నారు. వైసీపీ అధినేత జగన్ దేవరపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన తరుణంలో వేలం కేంద్రంలోని రైతుల ప్రస్తుత ధరలపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. రైతుల చుట్టూ రాజకీయం తిరుగుతుంది. అటు ఆక్వా, అలాగే ఇప్పుడు పొగాకు. ఏదైనా సరే సమస్యలు మాత్రం ఖచ్చితంగా రైతులను వెంటాడుతున్నటువంటి పరిస్థితులు వాస్తవంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పొగాకు రైతులకు సంబంధించినటువంటి దేవరపల్లి వేలం కేంద్రంలో ఉన్నాం. మనం దేవరపల్లి వేలం కేంద్రానికి కూడా నిత్యం ఇక్కడ వేలాది మంది రైతులు వస్తూ ఉంటారు. రైతు పొగాకు బేళ్లు కూడా విక్రయిస్తూ ఉంటారు. ప్రస్తుతం రైతులు కూడా ఇప్పుడు మనతో ఉన్నారు. చెప్పండి, ఏంటి అసలు ధర పతనం అయిపోయింది అంటున్నారు, ధర బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు రైతులకని మరికొంతమంది అంటున్నారు. ఎలా చూడొచ్చు, ఎలా ఉంది వాస్తవం? లాస్ట్ ఇయర్ ఎల్టీఓ గ్రేడ్ ఉన్న పొగాకు 440 రూపాయలు కేజీకి పరిగెది. ఈ సంవత్సరం అదే ఎల్టీఓ పొగాకు 275 రూపాయల వరకే వస్తుంది. మార్కెట్ వ్యత్యాసం 200 రూపాయలు కేజీకి ధర పడిపోయింది. ప్రతి రైతుకి బేరానికి వచ్చి 2,50,000 3 లక్షలు ఇదే మార్కెట్ కంటిన్యూ అయితే లాస్ పోతాడు రైతు. ఎలా ఉంది అసలు? మీరు ఎకరం సాగు చేయాలంటే పొగాకు ధర ఎంత పలుకుతుంది, అసలు ఆ పెట్టుబడి ఎంత అవుతుంది, ఇప్పుడు ఎంత ధర వస్తే మీకు గిట్టుబాటు అవుతుంది? లాస్ట్ ఇయర్ మార్కెట్ని బట్టి వ్యవసాయం చేసే చేలు బేరలు, లీజు బేరలు మొత్తం అన్నీ కౌలు పెంచేశారు. ఎకరం వచ్చి 70,000 75,000 జరుగుతుందండి కౌలు. బేరం వచ్చి 2 లక్షలు 2,50,000 జరుగుతుందండి. ఇవన్నీ తీసేగా మనకు రైతుకు వచ్చేది కేజీ పొగాకు పండించేటప్పటికి 320 రూపాయలు 330 రూపాయల దాకా ఖర్చు అవుద్దండి. ఇక్కడ 275 రూపాయలు ఇస్తున్నారు. కేజీ పొగాకు వచ్చి 70-80 రూపాయలు లాస్ పోతున్నారండి రైతు. ఎకరానికి వచ్చి 10 క్వింటాలు 11 క్వింటాలు పండిస్తారు. ఎల్టీఓ గ్రేడ్కి మట్టుకే వేస్తున్నారు. ఈ ఎక్స్లోనూ ఎన్ఓజీలు అయ్యి అసలు కొంటలేదండి, నోబిడ్లు పెట్టేస్తున్నారు. రైతు తీసుకొచ్చి వెనక తీసుకెళ్ళలేక పొగాకు పెట్టట్లేదండి. మీరు ఎక్కడ సాగు చేస్తారు? 2 ఎకరాలు సాగు చేస్తారు. ఎలా ఉంది? మందపురంలో అండి, ఇక్కడే పక్కన 3 కిలోమీటర్లు మాది. ఇక్కడ సాగు చేస్తున్నాం. అయితే ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా మాది లాస్ట్ ఇయర్ బేస్ చేసుకుని ఈ కౌలు రేట్లు అన్నీ పెంచేశారండి. బేరానికి వచ్చి లీజు 3 లక్షల వరకు లీజు ఒక బేరన్, ఒక ఎకరాకి 70,000 కౌలు. ఇది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ 400 450 వేసిన పొగాకుని ఈ ఇయర్ 275 కొంటున్నాడు. అది కూడా బ్రైట్ పొగాకు. బ్రైట్ పొగాకు అంటే ఒక ఎకరానికి వచ్చి 10 క్వింటాలు యావరే అంత పొగాకు అంతా 10 క్వింటాలు అయితే బ్రైట్ వచ్చి ఒక 5 క్వింటాలే అవుద్దండి. అందులో 3 క్వింటాలు ఎక్స్ పండుద్ది, ఒక 2 క్వింటాలు మాడు అసలు కొండండి. అది అసలు కొనట్లేదు. సీఎం చంద్రబాబు చెప్పినా కూడా ఇక్కడ వినట్లేదా? అసలు వినట్లేదండి. 170 190 కూడా కొనకుండా వాటిని సిఆర్ అంటారండి. వెనక్కి పంపేసిన మేళ్ళు సిఆర్ అంటారు. రిజెక్ట్ చేసేస్తుంటే మళ్ళీ వాటిని వేసుకెళ్ళి అయితే పొగాకు ఇదంతా మొత్తం వీళ్ళంతా కెలికేసి అలా ఇలా చేస్తుంటే పొగాకు పాడైపోతుంది, రద్దు అయిపోతుంది. మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? ఎక్కడ చేస్తారు? 10 ఎకర్స్ అండి. మందపురం అండి, 3 కిలోమీటర్ల దూరం. ఎలా ఉంది ఇప్పుడు గతంలో ఉన్న పరిస్థితి, ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎలా ఉంది? మీకు ఎంత గిట్టుబాటు ఉంటే మీకు అవుతుంది? మాకు 450 400 ఉంటే సరిపోద్ది. మొత్తం మనకు అందులోంచి బయటకు వస్తామండి. ఇవాళ పెట్టుబడి వచ్చి ఎకరానికి వచ్చి 2,10,000 అవుతుందండి. 3 లక్షల సుమారు అవుతుందండి. 350 అవుతుందండి. అయితే మనకి ఈ ఏడు రేట్ అంటే 275 270 పెడుతుందండి. సీఎం గారు మన కూడా చెప్పాను 200 కొన్నా 200 కూడా కొనట్లేదండి సార్. అది వెనకే ముందుకు పట్టుకెళ్తుంటే వాటికి ఏమో నోబిడ్లు, దానికి ఏమో అదనక ఛార్జీలు ఎక్కువైపోతాం గురించి దానికి మేము చాలా ఇబ్బంది పడి అలాగా చాలా ఇబ్బంది పడుతున్నామండి సార్. చూస్తున్నాం. మీరు చెప్పండి, ఏంటి అసలు ఈరోజు ప్రారంభ ధర 275 రూపాయలు చూపిస్తున్నారు ఒక రైతుకు సంబంధించి. X20 గ్రేడ్ అంటున్నారు. X20 గ్రేడ్ అంటే ఏ రకం? X2 అంటే కింద పొగాకండి, మొదలాకులు అంటారు దాన్ని. మొదలాకుల నుంచి 4వ కొట్టు 5వ కొట్టు దాకా కింద ఉన్న పొగాకు అంతా కూడా ఎక్స్ క్వాలిటీకి వస్తుంది. ఆ ఎక్స్ క్వాలిటీ అయితే ఇక్కడ తెచ్చినా మాకు బేళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు తప్ప లోన్ తీసుకుంటుంది. ఈ L2 అన్ని బ్రైట్ పొగాకు, బాగున్న పొగాకు 5వ కొట్టు కాడి నుంచి పైన వస్తుందండి, 8-9 కొట్టుల దాకాను. ఆ పొగాకే 265 ఉండేదండి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి ఇక్కడికి బోర్డులోకి వస్తా అన్నారని చెప్పి అది 10 రూపాయలు పెంచడం జరిగిందండి. 65 నుంచి 75కి వెళ్ళింది. అది జరిగింది. 50,000 రూపాయలు మేము రుణం ఇస్తాం అవసరమైతే అని కూడా ప్రభుత్వం చెప్తుంది. దానివల్ల ఉపయోగం అది కూడా ఈ 2-3 రోజుల నుంచి వినపడుతుంది సార్. అది జరుగుద్దా జరగదన్నది మేము వేసి చూడాలి. ఈ మీటింగ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది ఏంటో. తర్వాత ఇంకొక పాయింట్ సార్,
గోపాలపురం జంగారెడ్డిగూడెం కోయిలగూడెం బోర్డు నుంచి పొగాకు రైతులు తరలి వస్తుంటే రోడ్లు దిగ్బంధం చేసి అక్కడ ఆపుతున్నారు సార్. అది ఇప్పుడు జరుగుతుంది, అక్కడ స్టిల్ అక్కడ జరుగుతుంది. ఇక్కడ మరి ప్రభుత్వాన్ని ఏం కోరదలుచుకున్నారు? పొగాకు రైతులు మాకేం లేదండి, గిట్టుబాటు ధర ఇవ్వమనే కోరుతున్నాం. మాకు ఇక్కడ గిట్టుబాటు ధర ఇవ్వకపోతే రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇట్లా చూస్తామంటే పొగాకు రైతులందరూ కూడా వచ్చారు అంటే మద్దతు ధర దక్కితేనే పొగాకు బేళ్లు విక్రయిద్దామనేటువంటి ఉద్దేశంతో కూడా చాలా మంది రైతులు వేచి చూసినటువంటి పరిస్థితి కూడా ఉంది. వాస్తవ పరిస్థితులు ఈరోజు రైతులు చెప్తున్న దాని ప్రకారం కూడా రాష్ట్రంలో ఎక్కడ 10% కూడా పొగాకు విక్రయాలు ఇంకా పూర్తి కాలేదు, కొనుగోళ్ళు అని కూడా మనకు అర్థమవుతుంది. పొగాకు ధర కూడా మనం చూస్తున్నాం, ఆ ప్రారంభ ధర 260 రూపాయలు X2J రకం గ్రేడ్, అంటే కింది స్థాయిలో ఉన్నటువంటి రకాలన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి. నిన్నటి వరకు ఉన్నటువంటి ధరని 10 రూపాయలు అదనంగా మేమిస్తామంటూ కూడా ప్రభుత్వం పెంచినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే కేవలం 10 రూపాయలు పెంచడం వల్ల తమకు ఒరిగేదేమీ లేదంటూ కూడా ఈరోజు రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు చెబుతున్నటువంటి వాస్తవ పరిస్థితులు ఇప్పుడు మనం చూసాం కాబట్టి దాని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాల్సినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ చంటితో భార్గవ, దేవరపల్లి, వేలం కేంద్రం.